పవన్ కళ్యాణ్ కు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయనకు కుల మతాలకు అతీతంగా ఆరాధించేవారు కూడా ఎందరో ఉన్నారు. అయితే జనసేన ఏర్పాటు చేసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ప్రారంభించక ముందే ఆయన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కొన్నాళ్లకు 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీ, టీడీపీ కూటమికి ఆయన మద్దతిచ్చి ఎన్నికల బరిలో నిలవలేదు. ఆ ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలిచింది. తొలినాళ్లలో టీడీపీతో సఖ్యతగానే ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ పార్టీతోనూ బీజేపీతో కూడా విభేదించారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికలయ్యాక పవన్ తిరిగి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో సఖ్యంగా ఉంటూనే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును కూలదోయాలి అంటే జనసేన బీజేపీతో మాత్రమే కాదని టీడీపీని సైతం కలుపుకు వెళ్లాలని ఆయన ఆలోచించారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలతో మాట్లాడి టీడీపీతో పొత్తు కుదరటంతో కీలకమైన భూమిక పోషించారు. పవన్ కళ్యాణ్ పార్టీ కనీసం 3వ వంతు సీట్లలో పోటీ చేస్తుందని పార్టీ నేతలు, కార్యకర్తలు భావించిన మనకు అంత బలగం లేదని సీఎం అంటూ అరవద్దు అంటూ కూడా ఆయన కార్యకర్తలకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. చివరకు పొత్తు ఖరారయ్యేసరికి కూటమిలో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ సీట్లలో కూడా జనసేన తరపున ఎవరు నిల్చుంటారు అన్నది ఇంకా క్లారిటీ రావటం లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి బరిలో నిలుస్తారని అందరూ అనుకున్నప్పటికీ ఆయన పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో తనతో పోటీ చేసి ఓడిపోయిన పులవర్తి ఆంజనేయులు టీడీపీ నుంచి జనసేనలో చేరి భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్న చర్చ మొదలైంది. అయితే తాజాగా ఆయన పిఠాపురం నుంచి బరిలో దిగబోతున్నట్టుగా ప్రకటించారు. వాస్తవానికి 2009లో ఇక్కడి నుంచి వంగ గీత ప్రజారాజ్యం నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పోటీ చేసినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా వర్మ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వర్మ టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థి దొరబాబు చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు కూడా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి లోక్సభ, మరొకసారి రాజ్యసభకు ఎన్నికైన గీతకు కాకినాడ చుట్టూ బలగం, బంధుత్వం ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో గీత పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. వంగ గీత సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావటం ఇక్కడ విశేషం. మరోవైపు వర్మ సైతం తాను పోటీ చేసి తీరుతానని అంటున్నారు. ఆయన క్షత్రియ వర్గానికి చెందినవారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అప్పట్లో టీడీపీ నుంచి ఆయనకు టికెట్ లభించలేదు. ఇక 2019లో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన గీతకు అనూహ్యంగా ఎంపీ టికెట్ లభించింది. ఆ ఎన్నికల్లో ఆమె టీడీపీ నుంచి బరిలో నిలిచిన చలమలశెట్టి సునీల్ను ఓడించారు. తాజా ఎన్నికల్లో ఆమె పిఠాపురం బరిలో నిలవటంతో హోరాహోరీ తప్పదు అని చెబుతున్నారు విశ్లేషకులు. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజిక వర్గం సుమారుగా 30% వరకు ఉండగా మాలలు 12%, శెట్టిబలిజలు, చేనేతలు, బెస్తలు సుమారు 10% వరకు ఉంటారు. ఆ తర్వాతి స్థానాల్లో రెడ్డి, యాదవ, తూర్పు కాపులు, మాదిగలు గణనీయ స్థాయిలో ఉంటారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చిరంజీవి అటు పాలకొల్లు, ఇటు తిరుపతి నుంచి పోటీ చేయగా ఆయన పాలకొల్లులో కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. పాలకొల్లులోనూ కాపు ఓటర్లు 30% వరకు ఉన్నారు. అయినా కూడా 5,000 ఓట్లతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య ఓట్ల చీలిక జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. గోదావరి జిల్లాలో కాపు ఓటర్లు గణనీయంగా ఉన్నప్పటికీ చిరంజీవి ఓటమి పాలవటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా పవన్ కళ్యాణ్ అటు ఎంపీగాను, ఇటు ఎమ్మెల్యేగాను పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ఈసారి కేవలం అసెంబ్లీకి మాత్రమే వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అటూ ఇటూ పోటీ చేస్తే అసలుకే ఎసరవుతుందని ఆయన కూడా వర్రీలో ఉన్నారు. అచ్చొచ్చిన గోదావరి జిల్లాలో ఈసారి గెలిచి పోయిన ప్రతిష్టను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.
సో ఓవరాల్ గా ఇప్పుడు జనసేనాని పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ బలంగా ఉన్న నేతల నుంచి అలాగే టీడీపీకి చెందిన అసంతృప్తుల నుంచి అయితే సెగ రాజుకుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఒకవైపు వర్మ అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇటు జనసేననైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశారు కూడా. సో ఎలా ఉంది ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే? ఎస్ రాజేశ్వరి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకొక రకంగా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ తాను ఎంపీగా పోటీ చేయదలుచుకోలేదని ఎమ్మెల్యే అభ్యర్థిగానే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే ప్లేస్ని ప్రకటించారు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని ప్రకటించిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా జనసేన మొత్తంగా అంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న చోటే పోటీ చేయాలని కూడా సూచించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన కార్యకర్తలు, అనుచరులు, నాయకులతోటి ఇప్పటికే అనేక మార్లు కాకినాడలో బస చేయడం కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి చంద్రశేఖర్ కూడా ఆయనకి సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే నాపై పోటీ చేయి అంటూ కూడా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి, గాజువాక్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో అయితే ఈ 3 స్థానాలను ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా భావించారు. అయితే ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించారు. దీంట్లో భాగంగా ఏదైతే ప్రస్తుతం పిఠాపురానికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా వంగా గీత పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఎట్లాగా అంటే వైసీపీ నుంచి అంత ఉన్నటువంటి స్ట్రెస్ని అలాగే ఓటర్లకి ఉన్నటువంటి దీన్ని క్యాష్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఇది పనిచేస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి బేరీజ్ వేసుకున్నారా లేదా అనేది తెలియదు. అయితే మరొక వైపు ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ తన పేరు ప్రకటించినప్పుడు టీడీపీ నుంచి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ తరపు నుంచి కూడా పూర్తిగా నిరసన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురం నుంచి వర్మనే పోటీ చేయాలని, అంటే పొత్తులో భాగంగా ఆ సీటు పిఠాపురం జనసేన టీడీపీకే వస్తుంది అని ఆశించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఈరోజు ఏదైతే తను పోటీ చేస్తాను అని ప్రకటించారో వెంటనే అక్కడ అసమ్మతి అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అంటే ఓటర్కి సంబంధించినటువంటి ఇది కావచ్చు, అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం ఎక్కువ పవన్ కళ్యాణ్ వైపు, జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారు ఓటర్లు అనే దీంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ముందుకు వెళ్ళినట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఎంపీగా ముందు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారు. ఎందుకంటే అక్కడ దాదాపు 80% కాపు ఓటర్లు ఉన్నారు. సో అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని భావించినప్పటికీ కూడా ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తాను, నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచన ఉద్దేశం లేదు, ఎంపీ అభ్యర్థిగా ఇంకొక నామినేషన్ వేస్తానా లేదా అనే అంశానికి సంబంధించి మాత్రం పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం వర్మ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? 2014 ఎన్నికల్లో కూడా ఆయన సీటు లేకపోతే ఇండివిజువల్గా అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఇది వర్మకుంది. గత 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నాయకుల చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈసారి అటు వంగ గీత వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఇటు వర్మ టీడీపీ అసమ్మతి అనేది కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వర్మకు కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. ఎటువంటి అసంతృప్తికి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు అని చెప్పినప్పటికీ కూడా రేపు తన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఆయన విజయవాడకు వస్తాను అని కూడా చంద్రబాబు నాయుడుకి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ ఏదైతే ఉందో పిఠాపురం నుంచి పోటీ చేసే అంశానికి సంబంధించి ఆయన స్పష్టంగా తన వైఖరిని తెలియజేసినప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తూ ఉన్నారు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ.